ఆయన ఏ విధంగా ఆయన యొక్క జీవిత చరిత్రే అనుకుంటా, ఒకందుకు ఇది జీవిత చరిత్రే. కానీ ఆయన జీవన విధానం ఏ విధంగా గడిపారో అది చెప్తున్నారు ఈవిడ. డవానా బ్రౌన్ యొక్క పుస్తకం బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ చదువుకుంటున్నాం. దీంట్లో పోయినసారి ఇక్కడ ఉన్నాం అంటే ఇరుచి గారు బాబాకి ఉత్తరం రాస్తారు ఆదికే ఇరానీ ద్వారా. వీళ్ళు నాసిక్ లో ఉంటారు. నాసిక్ నుంచి నాసిక్ లో పీచే ఫిమ్సన్ శానిటోరియం ఐడి బంగ్లా రోడ్, నాసిక్ రోడ్ నుంచి ఆయన రాశాడు. ఆయన ఆదికే ఇరానీ గారికి ఉత్తరం రాస్తున్నారు ఇరుచి గారు. ఏమనంటే, మేము మీ ఉత్తరము అనుకోకుండా మీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని మేము చదివిన తర్వాత ఆ రోజు ఆదికే ఇరానీ బాబా యొక్క 3 రంగుల చిత్రాన్ని మాకు దయచేసి పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాము అని చెప్పేసి ఆదికే ఇరానీ గారికి ఇరుచి గారు ఉత్తరం రాశారు. దానికి కింద ఏమని సంతకం పెట్టారంటే, అంటే దయతో కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారములతో ప్రేమతో ఇరుచ్ అని రాశారనమాట. ఆ ఇరుచ్కి యు రాయకుండా ఇరచ్ అని ఆయన సంతకం చేశారు. ఆ తర్వాత ఇరుచ్ యొక్క సోదరి అయిన మను ఆవిడ ఇంకో సంఘటన చెప్తున్నారు. నేను బాబా దగ్గరికి నాసిక్ లో నేను వెళ్ళాలని అనుకోలేదు. కారణం ఏంటంటే అప్పుడు నేను బహిష్ట్లో ఉన్నాను. అయితే ముఖ్యంగా ఆ రోజుల్లో ఎలా అనుకునేవారంటే, బహిష్టు రోజుల్లో పెద్దవాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని బయటకు రానిచ్చేవారు కాదు. అది గురువుని చూడడానికైతే ఇంకా నిషిద్ధం అనమాట ఆ సమయంలో. సో నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను. సో నా తల్లిదండ్రులు, మా అన్నయ్య, మా తమ్ముడు వీళ్ళందరూ కలిసి బాబా యొక్క దర్శనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మణి ఎందుకు రాలేదు అని చెప్పేసి, మను ఎందుకు రాలేదని బాబా అడిగితే అప్పుడు గైమయ్య గారు ఈ విధంగా ఆవిడ బహిష్లో ఉన్నది అని చెప్పారట. బాబా వెంటనే ఆదికే ఇరానీని తోడు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆవిడని తీసుకుని రమ్మన్నారట. మనుని తీసుకురమ్మన్నారు. వచ్చిన తర్వాత ఆవిడ మను రానంది. కారణం ఏంటంటే ఆవిడ ఎవరికి కనబడేది కాదు, చాలా దూరంగా కూర్చునేది ఇంట్లో కూడా బహిష్టు సమయంలో. ఆ సమయంలో ఆవిడ కూర్చుని ఆవిడ ఏం చేసేదంటే పాపం భయపడుతూ ఉన్నదన్నమాట. ఆవిడ బాగా భయపడుతూ ఉన్నది. భయపడుతూ ఉంటే అప్పుడు ఇరుచి గారు లేదు, భయం లేదు, రా అని ఎక్కించుకుని తీసుకెళ్లారనమాట. ఆయన తీసుకువెళ్ళి ఆయన బాబా దగ్గరికి తీసుకెళ్తే బాబా ఏం చేశారట, బాబాని చూసిన వెంటనే ఆవిడ ఈ భయం అంతా మర్చిపోయింది. అప్పుడు బాబా దగ్గరికి వచ్చారట. వచ్చి ఇక్కడ దగ్గరికి రా అమ్మా అని పిలిచి, నీకు తెలుసా నేను ఒక మహాసముద్రాన్ని, ఈ మహాసముద్రంలో నువ్వు ఆ కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు వాటిని స్వీకరిస్తాను, ఆ చెత్త చెదారం, ఆ మురికి, ఆ చెత్తని దాన్ని స్వీకరిస్తాను. నాకు అవి ఒకటే, ఇవి ఒకటే. సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అన్నట్ట అనేసి ఆ తర్వాత ఆయన తండ్రి వైపు తిరిగి మను యొక్క తండ్రి వైపు తిరిగి, ఇవాళ నుంచి ఇలాంటి ఆచారాలు మీ ఇంట్లో ఉండకూడదు, ఇంకెప్పుడు కూడా మీ ఆడపిల్లల్ని వేరుగా కూర్చోబెట్టవద్దు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగిందనమాట. సో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పాత విధానాలు మమ్మల్ని కట్టడి చేసాయి. సో మేము వేరే వేరే చాప మీద పడుకునే వాళ్ళం, వేరే దుప్పట్లు కప్పుకునే వాళ్ళం. ఈవెన్ మేము వాడే కంచాలు కూడా వేరుగా ఉండేవి. మేము బహిష్లో ఉన్నప్పుడు ఈ విధంగా వేరుగా ఉంటూ ఉండేవాళ్ళం. సో మమ్మల్ని ఎవరు ముట్టుకోవడానికి మమ్మల్ని దగ్గరకు వచ్చేవారు కాదు. సో వాళ్ళు మమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు స్నానం చేయవలసిందే. ఇరుచి యొక్క స్నేహితులు మా ఇంటికి వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉండేది వాళ్ళందరికీ కూడా. సో కావాలని ఇరుచి మా పక్కకు వచ్చి కూర్చునేవాడు. కానీ అంటే తన తండ్రి ఏమంటాడో అని తెలుసుకోవడానికి కూర్చునేవాడట. కానీ బాబా ఎప్పుడైతే నా తల్లిదండ్రులని ఈ ఆచారాలని పాటించొద్దని చెప్పారో, వాళ్ళు ఇంకెప్పుడు కూడా మా మీద ఈ ఆచారాలని రుద్దలేదు అని చెప్పిందనమాట. మనం ఇక్కడ దాకా చదువుకున్నాం పోయిన వారం. ఇక్కడి నుంచి డ్యూరింగ్ దిస్ టైమ్ when Baba was making regular visits to Rahuri to work with the mad and the mast, he called for the entire family to meet him. అయితే బాబా మనకి మొన్న లాస్ట్ టైం ఒకటి చూపించాను.
ఏంటంటే రహూరి, అంటే బాబా రహూరిలో ఆశ్రమం ఉండేది. ఆ తర్వాత మెహరాబాద్ లో ఈ స్త్రీ మండలి వాళ్ళు, పురుష మండలి, స్త్రీ మండలి కొండ మీద ఉంటే కొద్దిమంది పురుష మండలి కింద ఉండేవారు. అప్పటికి ఇంకా మెహరాజాద్ కట్టలేదు ఇంకా. ఆ తర్వాత అక్కడ నాసిక్ లో ఫారినర్స్ ఆశ్రమం ఉండేది. సో మొత్తానికి బాబా ఏం చేసేవారంటే మధ్యలో రహూరిలో ఉంటూ ఓ 2 రోజులు మెహరాబాద్ లో, ఒక 2 రోజులు అక్కడ నాసిక్ లో ఉంటూ ఉండేవారు అన్నమాట. మొత్తానికి ఇటు అటు తిరుగుతూ ఉండేవారు. రహూరి కార్యక్రమం, రహూరిలో ఈ పిచ్చివాళ్ళ ఆశ్రమం, పిచ్చివాళ్ళు మస్తుల ఆశ్రమం ఉండేది. ఆశ్రమం చూడండి అని చెప్పేసి బాబా ఆయనని వీళ్ళ పాపా జసావాలని ఆయనని ఆహ్వానించారనమాట. ఆహ్వానించిన తర్వాత during this time when Baba was making regular visits to Rahuri to work with the mad and the mast, he called for the entire family to meet him. Muhammad the Mast was being kept there separately from the mad inmates. అయితే ఆయన వీళ్ళందరినీ, ఈ జసావల కుటుంబాన్ని బాబా ఆహ్వానించారు రహూరిలో ఉన్న ఆశ్రమాన్ని చూడమని. చూసిన తర్వాత ఏం చేశారంటే ఈ మహమ్మద్ మస్త్ ఎవరైతే ఉన్నారో ఆ మహమ్మద్ మస్తుని ఆయన ప్రత్యేకంగా ఆయన కూర్చోబెట్టారన్నమాట. ఆయన ప్రత్యేకంగా వేరుగా ఉంచారు ఈ ఆశ్రమంలో. Baba took the family to see him, but told Guy and girls to look through the holes in the tata, that is the woven bamboo matting attached to a frame, at one who is got intoxicated. అంటే బాబా వాళ్ళందరినీ, మొహమ్మద్ మస్తుని డైరెక్ట్ గా ఈ ఆడవాళ్ళని కలవనివ్వలేదు ఆయన. ఆయన ఏం చేశారంటే, మీరు ఆ తట్ట అంటే ఆ తడికల యొక్క సందుల్లోంచి చూడండి, ఆ తడికల కన్నాలు ఉన్నాయి, దాంట్లోంచి అతను ఏం చేస్తాడో చూస్తూ ఉండండి, అంతేకాని ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళకని చెప్పండి, వెళ్ళొద్దు అని చెప్పారట బాబా. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా భగవత్మత్తులో ఉన్నట్టు, భగవతున్మత్తులు అని చెప్పేసి బాగా అన్నారు. బాబా ఎక్స్ప్లెయిన్, దిస్ ఈస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ వరల్డ్లీ మ్యాడ్నెస్. అంటే మీరు ఏదైతే అనుకుంటానో ఈ ప్రాపంచికమైన, ఈ బాహ్యమైన పిచ్చితనం కాదు సుమా, ఇదంతాను మీరు అనుకుంటుంది అది కాదు. ఇట్ ఈస్ డివైన్ లవ్ మ్యాడ్నెస్. ఇక్కడ బాబా చెప్తారు ఏంటంటే డివైన్ లవ్ మ్యాడ్నెస్ అంటే దివ్య ప్రేమ అనే ఆ పిచ్చితనంట. ఆ దివ్య ప్రేమ అనే పిచ్చితనం ఉంది అన్నమాట అక్కడ. సో ఆ దివ్య ప్రేమ మత్తులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంతమంది కూడా దివ్య ప్రేమ మత్తులో ఉన్నారన్నమాట. So, although Baba did not allow the woman to go any closer, he took Kiruch and his father on a round of ashram to give them an idea of his work with the mad and the must. అయితే ఈ సమయంలో ఏం చేశారంటే బాబా వాళ్ళందరికీ, ముఖ్యంగా ఇరుజ్ జసవాలాకి, ఆయన తండ్రి గారికి బాబా తను చేసే కార్యక్రమాన్ని చూపించారు. ఆశ్రమం అంతా తిప్పి చూపించి అప్పుడు అంటున్నారన్నమాట ఆయన, దెన్ బాబా సెంట్ ద ఫ్యామిలీ బ్యాక్ టు నాసిక్. ఆయన వాళ్ళందరికీ తిప్పి చూపించి బాబా ఏం చేశారంటే వీళ్ళందరినీ నాసిక్ పంపించారు. పంపించిన తర్వాత ఇరుజ్ గేవ్ ఎ సై ఆఫ్ రిలీఫ్ థింకింగ్ నౌ వీ కెన్ హ్యావ్ అవర్ వెకేషన్. అమ్మ ఇరుజ్ అనుకున్నట్ట, అబ్బా మేము మా సెలవులు మేము మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చురా బాబు అనుకున్నట్ట. ఇరుచిలో తలపట్టుకుని ఆయన అనుకున్నాడు అనమాట, అమ్మయ్య ఇప్పటిదాకా ఈయన మా బుర్ర తిన్నాడు, ఆ మస్తులు చూపించాడు, ఆ పిచ్చోళ్ళని చూపించాడు, ఇళ్ళు నాడని చూపించాడు, మా తల తిన్నాడు అనుకున్నాడు అనమాట. కానీ ఈ లోపల ఇరుచి గారేమో మళ్ళీ నాసిక్ లో మేమందరం కొంచెం ప్రశాంతంగా మా సెలవులు మేము హాయిగా టాపీగా మేము ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాడు అనమాట. అంతే కదా, మనం అంటే జనరల్ గా మన మీద ఎవరైనా ఇది లేకపోతే మనం ఆ పనులని మనం పూర్తిగా దాన్ని హాయిగా అనుభవించవచ్చు, ఆ సెలవుల్ని శుభ్రంగా సుఖించవచ్చు అని చెప్పేసి ఆనందించవచ్చు అని అనుకుంటాడు, ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడు. సో ఆ విధంగా అయిందనమాట. సో జై బాబా. సో ఆ విధంగా వచ్చింది. సో ఇదేమైందంటే బాబా ఏం చేశారంటే అక్కడ ఈ లోపల దెన్ బాబా సెంట్ ద ఫ్యామిలీ బ్యాక్ టు నాసిక్. Iruj gave a sigh of relief thinking now we can have our vacation. But a short while later a telegram addressed to his parents, come immediately to Ahmednagar for the engagements of Iruj and his sister Mehru బాబా అని ఉందన్నమాట. అయితే ఇరుచ్ అనుకున్నాడు, అమ్మయ్య మేము కొంచెం ఈ సెలవులను ఆనందించవచ్చు అనుకున్నాడు. ఈ లోపల నాసిక్ లో ఉండంగానే వాళ్ళకి టెలిగ్రామ్ వచ్చింది ఆ కుటుంబానికి బాబా దగ్గర నుంచి.
ఏమని వచ్చింది మొత్తం, మీరందరూ నాసిక్ నుంచి బయలుదేరి అహ్మద్ నగర్ రండి అని చెప్పేసి వచ్చిందిట. ఇరుచి యొక్క ఆ ఇరుచి ఎంగేజ్మెంట్ కుదురుతుంది. చూడండి, ఆయన ఇరుచి గారికి తెలియదు ఆయన ఎంగేజ్మెంట్ అంటే ఆయన యొక్క ఆ ఆ ఎంగేజ్మెంట్ చేస్తున్నారని, అంటే ఆ వివాహాన్ని నిశ్చయం చేసే ఏదైతే నిశ్చితార్థం అంటాం మనం దాన్ని, ఆ ప్రధానం అంటాం, నిశ్చితార్థం అని పిలుస్తాం. ఆ నిశ్చితార్థానికి ఇరుచి గారి యొక్క నిశ్చితార్థానికి, ఇరుచి గారి చెల్లెలైన మెహరు యొక్క నిశ్చితార్థానికి రమ్మని చెప్పేసి బాబా ఆహ్వానించారు వాళ్ళిద్దరికి. ఇరుచి గారికి తెలియదు, వాళ్ళ చెల్లెలకి తెలియదు, ఎవరికి తెలియదు. అయితే వైల్ ద జసావాలాస్ వేర్ ఎంజాయింగ్ దర్ హాలిడే ఇన్ నాసిక్, బాబా హ్యాస్ విజిటెడ్ గైస్ ఫ్యామిలీ హోమ్ ఇన్ అహ్మద్ నగర్. అయితే బాబా ఈ లోపల ఎందుకు ఎలా జరిగిందంటే, వీళ్ళు ఈ నాసిక్ లో ఉన్నప్పుడు బాబా ఏం చేశారంటే అహ్మద్ నగర్ లో ఈ జసావాలా అంటే గైమయ్య గారి యొక్క తండ్రి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సతా ఫ్యామిలీ ఉంది కదా, ఆ సతా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒకవేళ కానీ, ఒక్క నిమిషం అండి, ఒక్క 1 minute ప్లీజ్ గివ్ మీ టైం. ఎందుకంటే ఈ నౌషర్వాన్ సతా ఫ్యామిలీ యొక్క ఇల్లు నేను ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను. ఆ ఫోటోగ్రాఫ్ నా దగ్గర ఉంది. అది ఒకవేళ వీలైతే చూద్దరు కానీ వాళ్ళ, లేకపోతే రేపు చూపిస్తాను. ఓకే ఓకే ఒక్క నిమిషం. అంటే మేము రీసెంట్ గా లాస్ట్ టైం జూలైలో వెళ్ళడం జరిగింది ఈ అహ్మద్ నగర్ లో. ఈ సత్తా ఫ్యామిలీ యొక్క కుటుంబం అంతా ఆ నౌషర్వాన్ సత్తా. ఎస్, ఓకే. ఒక్క నిమిషం. One minute. ఓకే, మీకు కనిపిస్తున్నారండి? ఓకే. కనిపించట్లేదండి అన్ని. రైట్ రైట్, ఓకే ఓకే. నౌ యు ఇప్పుడు చూడొచ్చు. కనపడుతోంది, ఇప్పుడు కనపడుతోంది. ఒక్క నిమిషం. ఇప్పుడు క్లియర్ గా ఉందా? కొంచెం జూమ్ చేయండి కొంచెం. అదేంటి, నేను మొబైల్ నుంచి చేస్తున్నానండి. కనపడుతోంది, మొబైల్ నుంచి చేస్తున్నాను ఇది. అంటే నేను సిస్టమ్ నుంచి చేయట్లేదు, కంప్యూటర్ నుంచి. ఇదంతా ఈ వాళ్ళ సత్తా ఫ్యామిలీ, ఇదంతా వాళ్ళు ఉండేదన్నమాట. ఈ నౌషర్వాన్ సత్తా ఫ్యామిలీలో వాళ్ళ యొక్క కుటుంబం మొత్తానికి అది చాలా పెద్దది. ఇప్పటికీ ఉంది, ఆ ప్రాపర్టీ అక్కడే ఉంది, అహ్మద్ నగర్ లో ఉంది. ఇగో ఇదంతా ఇది వాళ్ళది. అహ్మద్ నగర్ లో ఉన్న సత్తా ఫ్యామిలీ యొక్క వెనకాతల భాగం అన్నమాట. ఇది ఇంటి వెనకాతల భాగం. చూపిస్తాను అండి. ఇది వాళ్ళ, ఇప్పుడు ఇది వాళ్ళ పెద్ద, ఇప్పుడు ప్రస్తుతం అహ్మద్ నగర్ లో ఉన్న నౌషర్వాన్ సత్తా వాళ్ళ, అంటే వాళ్ళ బాబా వెళ్ళిన సత్తా ఫ్యామిలీ ఇల్లు. దీన్ని అక్బర్ ప్రెస్ అనేవారు. అక్బర్ ప్రెస్, అక్బర్ కాటన్ అంటే ఈ ధూళి ఉంటుంది, ఆ పత్తిని, పత్తి బేళ్ళు అన్నిటినీ ప్రెస్ చేసి, దాన్ని బాగా ప్రెస్ చేసి ఇచ్చేసేవారు అన్నమాట. ఇగో ఇది అక్బర్ ప్రెస్. ఇగో ఇది కేశవ్ చంద్ అండ్ కంపెనీ. ఇప్పుడు ఇలా ఉందన్నమాట ఈ అక్బర్ ప్రెస్. ఇగో ఇలాగా. ఓకే, కనిపిస్తున్నదా? కనిపిస్తోందండి, కనిపిస్తుంది. అక్బర్ ప్రెస్ అని విన్నాను తప్ప ఇప్పుడు చూడలేదు. ఇదిగో ఇది అక్బర్ ప్రెస్ అన్నమాట. ఇదంతా ఇగో ఇలాగా కాటన్ బేళ్లు అన్ని ఇలా మూసేవారు ఇక్కడ. ఇగో వాళ్ళ వెనకాతల, అంటే మేము కొంచెం ఈ బాబా ఫ్యామిలీ దీనికోసం ఇదంతా ముందు వెనకాతల అంతా తిరిగి తీసామన్నమాట ఇదంతాను. మన సృజన్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. జై బాబా అండి, జై బాబా. మీ ఫోటో కనిపిస్తున్నారు. ఓకే. సో తర్వాత
తర్వాత ఇగో నర్మద్ గారు అంటే మేము అక్కడ మొన్న జూలైకి వెళ్ళినప్పుడు మేము అందరం కలిసి వీళ్ళు మా మెహర్ కృపా పాల్వే గారు ఉన్నారు. ఆవిడ ఇగో నా పక్కన నించున్నారు. ఆవిడ తెల్ల జుత్తు వేసుకున్న ఆవిడ కూడా మా నాలాంటి కొంచెం ఇంక్లినేషన్ ఉంది ఆవిడ కూడా బాబా హిస్టరీ మీద. సో మీ ఇద్దరం కలిసి తీసుకువెళ్ళడం జరిగింది ఆవిడ సహాయంతో. ఆవిడ అహ్మద్ నగర్ వాసి ఆవిడ. సో ఆవిడ మాకు ముందు సహాయం చేశారు అనమాట ఇది చూడడానికి ఇవందరూ కూడా. ఇది ఇది అన్నమాట. ఇది ఇది అక్బర్ ప్రెస్. ఇప్పుడు మీరు చూస్తుందంతా బ్యాక్ సైడ్ అంతా అక్బర్ ప్రెస్. ఇగో ఇది ఇప్పుడు ఇలా ఇది యాక్చువల్లీ దీనికి 5 ఇంతలు ఉంది అదంతా చుట్టుపక్కల 5 టైమ్స్. అంటే ఈ ప్లేస్ మీరు ఇక్కడ నుంచి మీ ఎదురుగుండా ఏదైతే ప్లేస్ కనిపిస్తున్నదో ఆ ప్లేస్ కి 5 ఇంతలు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ప్లేస్. ఇగో లోపల బయట అంతా అంతా చాలా పెద్దది. ఇగో వెనకాతలు ఇంకా అసలు ఎంత పెద్దదో అంత పెద్దది అక్బర్ ప్రెస్ అన్నమాట ఇది. ఇదంతా ఇక్కడ వాళ్ళ కాటన్ బేల్స్ ఉండేవి. ఇరుజ్ గారు వాళ్ళ ఇల్లు ఇక్కడ ఇప్పుడు అది అగో ఇది ఎంత వీళ్ళందరూ ఇలా చుట్టూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్స్ ఉండేవి వాళ్ళవి. ఇలాగే పెద్ద చిమ్నీ ఉండేది పైన. ఇది చిమ్నీ అన్నమాట అక్బర్ ప్రెస్ చిమ్నీ. అలో అగో అది ఇగో ఇంత పెద్దది ఉంది చూడండి. ఎంత పెద్ద మీరు ఆ అక్బర్ ప్రెస్ అంటే మొత్తం అంతా వాళ్ళదే, ఇరుచి గారు వాళ్ళదే. ఆ ఏరియా అంతా ఇప్పుడు మీకు కంటి ముందు కనిపించే ఏరియా ఏదైతే ఉందో ఈ కంటి ముందు ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ ఫోటోలో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఏరియా అంతా కూడా వెనక దాకా కూడా వాళ్ళదే అంతా కూడా. వాళ్ళు అంత ధనవంతులు, ఇరుచి గారు వాళ్ళు అంత ధనవంతులు అన్నమాట వాళ్ళు. సో అది ఈ అక్బర్ ప్రెస్ యొక్క వాళ్ళ యొక్క చూడండి అదంతా కూడా ఇదంతా కూడా అక్బర్ ప్రెస్ లోదే. ఇది పాతదైపోయి ఇవన్నీ విరిగిపోయాయి అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసాయి. ఇంకా దాన్ని మార్చేస్తారు, అక్బర్ ప్రెస్ ని మార్చేస్తారు కొద్ది రోజుల్లో. అదంతా మారిపోతుంది. వాళ్ళు చాలా ఉన్నత కుటుంబం. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కింద గెలిచారు. ఇరుచి గారు వాళ్ళ మేనమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున చాలా మంది గెలవడం జరిగింది అనమాట. అదంతా కూడా గెలవడం జరిగింది. ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, జై బాబా. సో ఇది థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి చూడకపోయినా మాకు చూపించారు. అయ్యో జై బాబా అండి. బాబా ఇచ్చిన అవకాశం అండి, అంతకుమించి ఏం లేదు. బాబా ఇచ్చిన అవకాశం అది. చాలా బాగా చూపించారండి సార్ మాకు అందరికి. అయ్యో జై బాబా అండి. లేదు సార్ నిజంగానే చెప్తున్నా, చాలా బాగా చూపించారు ఓపిక. అది ఆ రోజా? ఓకే ఓకే. ఈ మాట ఎందుకంటే ఈ మాట ఇప్పుడు నన్ను ఆ మాట అంటే నాగమణి గారు ఇప్పుడు అంటారు మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు అంటారు. నెక్స్ట్ టైం అది ఎప్పుడు అది అప్పుడు కామనే ఆ మాట, ఇప్పుడు కామన్. ఓకే. సో ఇది అక్బర్ ప్రెస్. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్బర్ ప్రెస్ అయిపోయింది. సో ఇదేంటండి సార్, రైట్. నో ఇది మనకి యాక్చువల్లీ ఇప్పుడు దీంట్లో ఈ అక్బర్ ప్రెస్ కి బాబా వెళ్తూ ఉండేవారు. ఈ అక్బర్ ప్రెస్ కి వెళ్తున్నప్పుడు ఇరుచి గారికి అసలు అప్పుడు ఆయనకి అసలు యాక్చువల్లీ ఏం తెలియదు. ఆయన 21 ఏళ్ళ కుర్రాడు. ఆయన 20 ఏళ్ళ కుర్రాడు. ఆయన 20 ఏళ్ళు 17 ఏళ్ళు ఆయనకి. ఆ సమయంలో ఏం చేశారంటే ఈయన బాబా ఏం చేశారంటే ఇంటికి వెళ్ళినప్పుడు గైస్ హోల్ సిస్టర్ షిరీన్ అండ్ హర్ హస్బెండ్ జహంగీర్ wanted their daughter Khurshid to marry Iruch and their son Savak to be married to Mehru. అంటే ఈ గైమయ్య గారి యొక్క పెద్ద అక్కయ్య ఒక ఆవిడ షిరీన్ అని ఉండేది. వాళ్ళ భర్త అయిన జహంగీర్, వాళ్ళిద్దరి పేరు షిరీన్ అండ్ జహంగీర్. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు యొక్క కుమార్తె ఖుర్షద్, పెద్ద ఖుర్షద్ అనేవారు ఈవిడ్ని. ఈవిడ ఏం చేసిందంటే ఈ ఖుర్షద్ని వీళ్ళు ఏం చేసేవారంటే ఈ ఖుర్షద్ని ఇరుచ్కి పెళ్లి చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అదే విధంగా వాళ్ళ కుమారుడైన, అంటే మనం కుండ మార్పిడి అంటూ ఉంటాం. కుండ మార్పిడి అంటే అంటే పరస్పరంగా, అంటే ఒకే కుటుంబంలో ఉన్న అన్న చెల్లెళ్ళు ఇంకో కుటుంబంలో ఉన్న అన్నా చెల్లెళ్ళని చేసుకోవడం అన్నమాట.
ఆ విధంగా అన్నా చెల్లెళ్ళో అక్క తమ్ముడో ఈ విధంగా చేసుకోవడం. సో ఈ కుండ మార్పిడి చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ కుండ మార్పిడి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అంటే ఇరుచి గారు వెళ్ళి ఈ షిరీన్ మరియు జహంగీర్ యొక్క కుమార్తె అయిన ఖుర్షద్ని చేసుకోవడానికి, ఇరుచి గారి చెల్లెలైన మెహ్రూ వాళ్ళ కొడుకైన సావక్ దమానియా అనే ఆయనను చేసుకోవడానికి అంటే నిశ్చితార్థం నిర్ణయించారు బాబా. స్వయంగా నిర్ణయించారు బాబా. చూడండి, అది బాబా స్వయంగా నిర్ణయించిన నిశ్చితార్థం. అది దే హ్యాడ్ ఆల్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ చైల్డ్హుడ్. వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు తెలిసిన వాళ్ళే. సో కాబట్టి పెద్దగా తెలియని పరిచయం లేదంటూ ఏం లేదు. సో కాబట్టి ఇరుచి గారికి నిర్ణయించారు వాళ్ళు. ముందు ముఖ్యంగా ఇరుచి గారి యొక్క మేనమామలు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. ఈ లోపల వాళ్ళ తాతగారు కూడా ఎస్ అన్నారు. అనేసరికి అనేసారు వాళ్ళు ఓకే అన్నారు అనమాట అందరూ కూడా. ద ఫ్యామిలీస్ when they had all known they had known each other since childhood, and it was common among the Parsis for first cousins to marry. పార్సీల్లో ఈ విధమైన వివాహాలు సర్వసాధారణ అంట. అంటే మేనమామ వాళ్ళు దొడ్డమ్మల కూతుర్ని మేనమామ కూతుర్ని పెళ్లి చేసేసుకుంటారు పార్సీల్లో. ద ఫ్యామిలీస్ brought up the subject to Baba, persisting with the idea until he agreed to the engagements to please the elders. సో ఈ కుటుంబాలన్నీ బాబాని అంటే వాళ్ళు బాబాని అడిగారు అనమాట. వాళ్ళు బాబా మాకు ఈ విధంగా మా మధ్యన ఈ బంధుత్వం కలుపుకోవాలని ఉంది. సో కాబట్టి మీరు దయచేసి అంగీకరించి వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నామని ఈ పెద్దలు, ఆ కుటుంబ పెద్దలు అడిగేసరికి బాబా సరే అని చెప్పేసి ఆ పెద్దలందరినీ వాళ్ళందరినీ ప్రసన్నం చేయడానికి ఆయన కూడా అంగీకరించారు బాబా. ఇరుచి అండ్ మెహ్రూ వర్ టోటలీ టేకెన్ బై సర్ప్రైజ్. ఇరుచికి మెహ్రూకి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు నాగ్పూర్లో ఉంటున్నారు. వాళ్ళు ఏ విధమైన జీవనాన్ని గడుపుతున్నారు? మంచి ఉన్నతమైన విలాసవంతమైన జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నారు. చాలా ఉన్నతమైన జీవితం, చాలా విలాసవంతమైన జీవితం వాళ్ళు గడుపుతున్నారు నాగ్పూర్లో. సో ఈ విధంగా వాళ్ళు జీవితం గడుపుతున్నందువల్ల వాళ్ళు ఏమైందంటే వాళ్ళకు ఒక్కసారి వాళ్ళకి అర్థం కాలేదు ఏమిటి పెళ్ళి ఏమిటి అని చెప్పేసి ఆ భావన వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అర్థం కాకపోయేసరికి అప్పుడు బాబా ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. బాబా సో అన్బినోన్ టు దే ఫాదర్ ఆల్సో వాంటెడ్ ద ఎంగేజ్మెంట్స్ టు ప్లేక్లెస్. వాళ్ళకి తెలీదు వాళ్ళ తండ్రి గారైన జస్సావాలా, ఆయన పాప జస్సావాలకు కూడా ఆయనకు కూడా ఈ విధమైన వీళ్ళ నిశ్చితార్థం ఆయనకు కూడా అంగీకారం అయింది. ఆల్రెడీ పెద్దలు మాట్లాడేసుకుని చేసేద్దాం అనుకున్నారు. మెహ్రూ ఓన్లీ 16 years old at the time started crying, I don't want to get married. Why do I have to get married? Money is older than me. Let her get married. అయితే ఈ మెహ్రూ ఎవరైతే ఉందో చిన్నది ఈ అమ్మాయి ఏమంటుందంటే నేను ఇంకా 16 ఏళ్లే నాకు, నేను పెళ్లి చేసుకోను, నాకన్నా పెద్దదైన మా అక్క ఉంది, దానికి పెళ్లి చేయాలి, నువ్వు ఆ దానికి పెళ్లి చేయకుండా నాకు పెళ్లి చేసేస్తానంటారేంటి మీరు అందరూ కూడా అని చెప్పేసి ఇరుచి గారి చెల్లెలైన మెహ్రూ ఆ అమ్మాయి ఫైటింగ్ చేసింది. In recalling this incident, Manu paused for a moment. Baba had saved me by telling Papa he should not force me to marry against my will. అయితే ఈ విషయాన్ని ఆవిడ చదువుకుంటూ మను ఆవిడ ఒక స్మరణ అంటే ఆవిడకి ఒక స్ఫురించింది అనమాట. ఆవిడ విషయాలన్నీ చెప్తున్నది మను ఈ డవానా బ్రౌన్ కి చెప్తూ ఆవిడికి ఒక విషయం తట్టిందిట. బాబా నన్ను ఎందుకు రక్షించారంటే పెళ్లి చేసుకోకుండా ఒక్కసారి ఆయన బాబా పాప జస్సావాలా గారికి చెప్పారట. ఏమనంటే మను యొక్క ఆవిడ యొక్క అంగీకారం లేకుండా మను పెళ్లి ఎప్పుడు, మను అంటే పెద్దమ్మాయి, మెహ్రూ అంటే చిన్నమ్మాయి, ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి నిశ్చయించారు. పెద్దమ్మాయి చెప్తున్నది ఈ స్టోరీ మనకు చెప్తున్నది. పెద్దమ్మాయి ఏం చెప్తున్నదంటే మా తండ్రి గారికి బాబా ఆయన ఒక సూచన చేశారు, నా పెళ్లి నా అంగీకారం లేకుండా మాత్రం చెయ్యవద్దు అని సూచన చేశారట. కారణం ఏంటంటే దానికి కారణం ఏంటి అని అంటే ఆవిడ చెప్తున్నది అన్నమాట. It was during Baba's first visit to our home. I was only 11 years old at that time. But Papa, it is in his mind to get me engaged to an older man he knew. In those days, it is how it was done. Baba asked me outright, do you wish to marry? I told him, no, I don't want to get married in this life. I want to become like a Mirabai. Baba said, don't force her. Never ask her again. My Papa did not have liked Baba's answer, but he accepted it. My mother had no other thought than to do
వాట్ బాబా హ్యాస్ విష్డ్. ఆయన ఏం చేశాడట, బాబా ఏం చేశాడంటే ఆయన బాబా ఏం చేశాడట, ఆయన బాబా చెప్పారట ఆ అమ్మాయికి, వాళ్ళ నాన్నగారికి చెప్పారు, మీ పెద్దమ్మాయి అయిన మనుకి ఆ అమ్మాయి అంగీకారం లేకుండా పెళ్లి చెయ్యొద్దు అంటూ ఆవిడ చెప్తున్నది అనమాట. మొట్టమొదటిసారి బాబా మా ఇంటికి వచ్చినప్పుడు నా తండ్రి గారు, నాకప్పుడు 11 ఏళ్ళు, నా తండ్రి గారు ఒక పెద్ద ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసిద్దాం అని అనుకున్నాడు ఆయన. అది బాబాని అడిగితే, మా బాబా నన్ను అడిగారు, ఏమని, నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా అమ్మా అని అడిగారట. బాబాకి మను సమాధానం చెప్పిందట, లేదు బాబా, నా పెళ్లి చేసుకోవాలని లేదు, నేను మీరాబాయి లాగా ఉందాం అనుకుంటున్నాను, అంటే మీరాబాయి లాగా ఆ భక్తి తత్వంలో ఉందాం అనుకుంటున్నాను అనే మాటని ఆవిడ చెప్పడం జరిగింది, ఇరుచి గారి యొక్క పెద్ద చెల్లెలైన మనం. అందువల్ల ఏం చేశారంటే మా నాన్నగారికి బాబా మా నాన్నగారిని పిలిచి, ఈ అమ్మాయి అంగీకారం లేకుండా ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యవద్దు అని చెప్పేసి బాబా చెప్పారు. చివరి వరకు ఆవిడ అలాగే ఉందండి. అద్భుతం నిజంగా. సో ఇదేంటంటే ఈ అమ్మాయి అంగీకారం లేకుండా పెళ్లి చెయ్యొద్దు అని చెప్పారు, బాబా చెప్పారు. సో ఆవిడికి బలవంతం పెట్టద్దు అని కూడా చెప్పారు. ఇంకెప్పుడు కూడా ఆవిడ్ని పెళ్లి విషయం అడగొద్దు అని చెప్పారట బాబా. ఆయన పాప చేసే వాళ్ళకి నచ్చలేదు బాబా చెప్పిన విషయం, కానీ బాబాకి ఎదురు చెప్పకుండా ఆయన సరే అని అన్నట్ట. దానికి అంగీకరించి ఆయన ఆ విధంగానే ఉండిపోయాడు. అయితే ఇరుచి గారి తల్లి గారికి బాబా మాటే వేదవాక్కు కదా, ఆవిడైతే ఇంకా అలాగే బాబా ఏం చెప్తే అంతే ఆవిడకి అనమాట. సో ఆ విధంగా ఆవిడ ఏం చేసిందంటే బాబా ఏం చెప్పారో ఆ విధంగా ఉండిపోయింది. యాజ్ పర్ ఇరుచి రెస్పాన్స్ టు ద ప్లాన్డ్ ఎంగేజ్మెంట్, he could not believe his ears. అసలు ఈ నిశ్చితార్థం యొక్క ఈ ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం విన్న వెంటనే ఇరుచి గారికి ఆయన విస్మయం అన్నమాట, అతనికి ఆశ్చర్యం వేసింది. అతను తన చెవులను నమ్మలేకపోయాడు, తాను నమ్మలేకపోయాడు కొంతసేపు. I am about to enter second year of my college now and I thought what this all about. నేను నా కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాను, నేను ఇదంతా ఏమిటి అని చెప్పేసి ఒక వింతగా అనిపించింది నాకు. ఐ డెంట్ నో హిస్ వేస్, ఆయన విధానాలు నాకు తెలియవు, నేను చాలా అమాయకుడిని అనమాట, నాకేం ఏమీ తెలియని వాడిని, అమాయకుడిని. ఇట్ సీమ్డ్ టు బి వెరీ ఫనీ, ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఐ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు సుమా ఆయన అంటున్నాడు అనమాట. అంటే నేను అంత అమాయకుడు దాన్ని ఏమంటారంటే నేను అంత అమాయకుడిని అనమాట, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, అంటే కపటం లేనివాడిని అదనమాట. అంటే నీవు అంటే కపటం లేనివాడిని అనమాట, కల్లా కపటం తెలియని వాడు అని అర్థం అనమాట. సో అతనికి ఒక ఆడ స్నేహితురాలు కూడా లేదు, అటువంటిది నాకు పెళ్లి చేసేస్తానంటున్నారు వీళ్ళు. అంటే జనరల్ గా ఏంటి, వీళ్ళు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే అమ్మాయిలతో తిరుగుతున్నారంటే అమ్మాయిల వైపు అమ్మాయిల కోసం తిరుగుతున్నారనేసరికి వీడు పెళ్లి చేస్తే బాగుపడతారా అని పెళ్లి చేసేవారు. కానీ శుభ్రంగా చదువుకుంటున్న కుర్రాడు, బ్రహ్మాండంగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు, కాలేజీలో స్కూల్లో ఆధ్యాత్మికత ఉంది అతనిలో, అటువంటి వాడికి నాకు పెళ్లి చేసేయడం ఏంటినా అని చెప్పేసి ఆ బాబా మీద ఆయన పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు అనమాట బాబా గురించి. సో బట్ మై మదర్ సెడ్ that we must comply with his wishes. వాళ్ళ అమ్మగారు చెప్పారు, తిరుచి గారి తల్లే దైవం ఆయనకి. ఆవిడ ఏం చెప్పారు, ఆవిడ చెప్పారట, వాళ్ళ అమ్మగారు చెప్పారట ఇరుచికి, అమ్మ నాన్న ఆయన ఏం చెప్తే, ఆయన ఏదైతే ఇచ్చిస్తారో, ఆయన ఏదైతే కోరుతారో దాన్ని చేసేయాలి మనం అన్నమాట. ఆ విధంగా బాబా కోరడం జరిగింది ఇరుచి గారిని, నిశ్చితార్థం చేసుకోవాలని చేసేసుకున్నారు. సో we go to my mother's home and I find a retinue of people there. Baba says, I want you to get engaged to Khurshid and your sister to brother Savak. I was caught like a nut between the nutcracker. ఆయన అంటే ఆయన అంటున్నారు అనమాట. సో మేము మా తల్లిగారి యొక్క ఇంటికి వెళ్ళాం, మేము అందరం కలిసి మా తల్లిగారి ఇంటి కోసం. అక్కడ ఒక పెద్ద పటాలం ఉందన్నమాట, పెద్ద పటాలం ఉంది అక్కడ, పెద్ద పటాలం, అందరూ చాలా మంది, వీళ్ళ కుటుంబం చాలా పెద్దది కదా, ఆ పటాలం అంతా ఉందిట. ఆ పటాలం దగ్గరలో బాబా కూడా ఉన్నారు. అక్కడ చూసి బాబా ఆయన అన్నట్ట, నువ్వు ఆ ఖుర్షిద్తో నువ్వు నిశ్చితార్థం చేసుకోవాలి, మీ చెల్లెలు ఆ ఖుర్షిద్ వాళ్ళ సోదరుడైన ఆయన సావక్ దమానియాతో నిశ్చితార్థం చేసుకోవాలి అని బాబా అన్నట్ట.
అంటే నా పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే అడకత్తెరలో పోక చెక్క, అంటే కత్తెరలో పోక చెక్క పెడితే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంది నా పరిస్థితి. అడకత్తెరలో లైక్ నట్ ఇన్ ద నట్ క్రాకర్, అంటే నట్ అంటే పోక అనమాట, నట్ క్రాకర్ అంటే అడకత్తెర అనమాట, కత్తెరలో పోక చెక్క, అడకత్తెరలో పోక చెక్క. ఆ విధంగా ఉంది ఆయన పాపం వర్ణించాడు కూడా ఆయన బాధని. When the family reached Amarnagar, Baba was there. Mehru, who was still in a state of shock over the sudden turn of events, told Baba that she did not want to get married. Baba was adamant that she must become engaged to Savak. If you don't marry, he said, you will get leprosy. Whatever I say to do, you must do. And I am telling you this for your own good. అయితే వీళ్ళు అమర్నగర్ వెళ్ళారు. మెహ్రూ పాపం ఇంకా ఆ మెహ్రూ అంటే ఇరుచి గారి చెల్లెలు ఎవరైతే ఆ ఆ దీంట్లో ఆ అమ్మాయి అంటే అంటే ఆవిడకి ఆ ఆ ఇరుచి గారి చెల్లెలు ఇంకా ఆ అదురులో ఉందన్నమాట. ఆవిడకి ఇంకా విభ్రాంతి నుంచి ఆ దిగ్భ్రాంతి నుంచి ఆవిడ ఇంకా బయటపడలేదు పాపం, కలతలో ఉందన్నమాట. నాకు పెళ్ళే ఉంటని కళ్ళమ్మ నీళ్లు గారుతున్నాయి పాపం అమ్మాయికి. బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా దగ్గరికి వెళ్ళి చెప్పిందిట, బాబా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందిట. అప్పుడు బాబా చాలా ఖచ్చితంగా చెప్పారట అమ్మాయికి. ఏమని చెప్పారంటే, లేదమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నీ కుష్టు వ్యాధి సోకుతుంది. నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చేసి తీరాలి. ఇది నీ మంచి కోసమే నేను చెప్తున్న మాట అని చెప్పేసి బాబా చెప్పడం జరిగిందనమాట ఆవిడికి చెప్పేసరికి Iruch brother Merwan said, I remember watching the ceremony. It was done in the big hall in Akbar Press. All the sofas were pushed against the wall, and my sisters and Savak and Iruch and Kurshad had to stand side by side of these wooden stands that we call patlas. అయితే ఇరుచ్ గారు యొక్క సోదరుడైన మెహర్వాన్ జసావాలా ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఆయన విషయాన్ని చెప్తున్నాడు. మీకు స్క్రీన్ మీద నేను ఐఎమ్ షోయింగ్ దిస్, మీకు ఇది కనిపిస్తున్నది ఇప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో అన్నమాట. సో దీని మీద ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఇది. సో దీంట్లో ఒక్క నిమిషం మీకు దీంట్లో చూడవచ్చు ఇరుచ్ గారి యొక్క అంటే ఇరుచ్ గారు ఆ పక్కన ఉన్న అమ్మాయి ఆయన యొక్క భార్య కుర్షద్ అన్నమాట. ఆవిడ పేరు కుర్షద్. ఆ యువతల పక్కన ఉన్నది ఇరుచ్ గారి చెల్లెలైన మెహ్రూ, చిన్న చెల్లెలు మెహ్రూ. ఆయన పేరు సావక్ దమానియా. ఆ అవతల ఆయన పేరు సావక్ దమానియా. అయితే ఇరుచ్ గారు ఏం చేశారంటే ఈ మెహర్వాన్ జసావాలా చెప్తున్నారు, నాకు గుర్తుంది ఇంకా ఆ నిశ్చితార్థపు వేడుకి ఇంకా నాకు గుర్తుంది. అది మా అక్బర్ ప్రెస్ అంటే వాళ్ళ అక్బర్ ప్రెస్ లో ఓ పెద్ద హాల్లో జరిగింది. ఆ సోఫాలన్నీ కూడా ఆ గోడకు తోసేశారు. ఆ సోఫాలన్నిటినీ కూడా గోడకు తోసేశారు. మా అక్క సావక్ దమానియా పక్క పక్కన, ఇరుచు కుర్షదు పక్క పక్కన నించున్నారు. దాన్ని అంటే ఒక వుడెన్ స్టాండ్స్ పెట్టారు. మీరు వెనకాతలు చూస్తే కనిపిస్తాయి మీకు. ఆ వుడెన్ స్టాండ్స్ లాగా ఏదో అది దీంట్లో పెట్టారు, ఏదో చెట్ల మధ్యలో తీసినట్టున్నారు. అది ఇంకా ఒకసారి చూస్తాను, ఇంకోసారి చూస్తాను, ఏమైనా ఉంటే రేపు చూస్తాను ఇంకేమైనా దొరికితే. సో దీంట్లో ఆయన చెప్తున్నారు అన్నమాట, వుడెన్ స్టాండ్స్ పట్లాస్ అని ఆ వుడెన్ స్టాండ్స్ పెట్టారట వెనకాతల. దే ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్ అండ్ ఆర్ వెరీ లో టు ద గ్రౌండ్. అంటే మనకి ఇప్పుడు వినాయకుడికి పెడతారు చూసారా, కిందన చెక్క పెడతారు, ఒక చిన్న స్టేజ్, అదే దాన్ని ఏమంటారు, ఓ చిన్న అరుగులా పెడతారు అనమాట. అంటే ఇనప స్టాండ్ మీద చెక్కలేసి దిగ్గొట్టిన ఉంటాయి, వినాయకుడిని పెడుతూ ఉంటారు, వినాయకుడిని కానీ దేవుడిని కానీ పెడుతూ ఉంటారు బయట. అట్లాంటి ఒక చిన్న స్టేజ్ లాంటిది ఏర్పాటు చేశారనమాట. దాన్ని పాట్లాస్ అంటారు. దాని మీద నించోబెట్టారనమాట. అది భూమికి కొన్ని ఇంచులు ఎత్తుగా ఉందన్నమాట. బాబా కేమ్ and applied the vermilion red powder on each of their foreheads and then bent on and applied a spot to their feet with his own hands. బాబా వచ్చి ఇద్దరి నుదుటి మీద మొత్తం వాళ్ళందరి నుదుటి మీద తిలకం దిద్దారు ఆయన. బాబా అంటే బొట్టు పెట్టారట, ఆయన చేత్తో బొట్టు పెట్టారట. బాబా చూడండి ఎంత అదృష్టవంతులు వాడు. బాబా చేత్తో బొట్టు పెట్టారట. బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద కూడా బొట్లు పెట్టారనమాట. అంటే మనం పారాన్ని దిద్దుతూ ఉంటాం, చాలా మంది మనకి అలవాటు అనమాట, మన దాంట్లో పారాన్ని దిద్దుతూ ఉంటారు. అదే విధంగా ఆ కాళ్ళ మీద అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళ మీద బొట్లు పెడుతూ ఉంటారు అనమాట ఈ యొక్క మన ఈ పార్సీ సాంప్రదాయంలో. సో బొట్లు వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఏ విధంగా అయితే
మనం అక్షింతలు వేసుకుంటామో ఆ బొట్టు మధ్యలో మార్వాడి సంప్రదాయంలో లాగా ఆ బొట్టు మధ్యలో అక్షింతలు ఉంటాయి. ఈ మార్వాడి సంప్రదాయంలో చాలా మంది మీరు చూడొచ్చు ఈ పార్సీ వాళ్ళని. సో ఈ పార్సీ వాళ్ళు బొట్టు పెట్టుకుని వాళ్ళకి ఆ బొట్లు పెట్టుకున్నారనమాట. బాబాయ్ స్వయంగా పెట్టారు. వాళ్ళ కాళ్ళ మీద కూడా ఆయన బొట్టు ఆయనే పెట్టారు. ఈరోజు కంటిన్యూడ్. Baba put the ring on our fingers. Overnight, I am bound by his whim. The first thought that came to my mind was, what are my friends going to say? I go for a summer vacation and I come back engaged. I felt so shy about having that ring, but there is no recourse. ఇరుచ్ గారు అంటున్నారు అనమాట. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు జరిగింది ఆయన చెప్తున్నాడు. బాబా మా వేళ్ల మీద ఆయనే వేళ్ల మీద ఉంగరాలు తొడిగేశారు. రాత్రికి రాత్రి నేను ఆయన యొక్క ఇచ్చకి ఆయన కట్టుబడాల్సి వచ్చింది అనమాట. ఆయన ఇచ్చకి నేను కట్టుబడాల్సి వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. నా మొట్టమొదటి ఆలోచన, నా మనసుకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, నా స్నేహితులందరూ ఏమనుకుంటారు? నేనేమో ఏదో సెలవుల్ని బాగా సెలవుల్లో ఆనందిద్దాం అని చెప్పేసి నేను సెలవులకు వచ్చాను. సెలవుల్లోకి వచ్చి ఈ విధంగా పెళ్లికి నిశ్చితార్థం చేసుకొని వచ్చేస్తున్నాను. వాళ్ళందరూ ఏమనుకుంటారు? నా చేతి మీద ఉన్న ఈ ఉంగరాన్ని చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్టు. ఆ ఉంగరం, ఆ నిశ్చితార్థ ఉంగరాన్ని చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆయన ఇప్పుడు వెనక్కి వెళ్ళడం ఇంకా కష్టం కదా, ఇంకా వెనక్కి ఏం మార్పులేం ఉండవు కదా ఈ సంఘటనలో అనుకుంటున్నట్టు ఆయన. After the engagement took place, it was time for the family to return to Nagpur. In India, students first complete 2 years of college before applying for further specialization at a university. అంటే ఇంటర్మీడియట్ లాగా అనమాట. ఈ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మొత్తానికి ఆ కుటుంబం అంతా మళ్ళీ నాగ్పూర్ వెళ్ళిపోయింది. రుచి గారి కుటుంబం నాగ్పూర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ భారతదేశంలో ఆయన చెప్తున్నారు, ముఖ్యంగా భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయంలోకి ఎవరైనా దాంట్లో అడుగు పెడుతూ ఉంటే ముందుగా అతను 2 సంవత్సరాలు కాలేజీలో చదువుకోవాలన్నమాట. Although Iruch was entering his second year in science college, he would soon be applying for admission in engineering at Banaras Hindu University. ఇరుచి గారు సైన్స్ కాలేజీలో 2వ సంవత్సరంలో ఉన్నాడు కదా ఆయన. ఆ 2వ సంవత్సరంలో ఉండడం వలన ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఇంజనీరింగ్కి అప్లై చేద్దామని అనుకుంటున్నాడు అనమాట. బెనారస్ BHU ఆ రోజుల్లో చాలా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అనమాట అది. అయితే a photograph of the student was required along the admission forms. So according to the wish of his father, Iruch dressed for the first time in a suit and tried for the photograph. His father was happy with the plans of his son and everything seemed to be moving in the right direction. But destiny has its way of detouring even supposedly right directions. అంటే ఆయన చెప్తున్నాడు, ఇరుచ్ గారు చెప్తున్నారు, ఒక ఫోటోగ్రాఫ్ ఉండిందిట వాళ్ళకి. ఆ ఫోటోగ్రాఫ్, ఆ ఇరుచ్ గారి ఫోటోగ్రాఫ్, అది రేపు చూపిస్తానండి. ఎందుకంటే నేను అది లోపల ఎక్కడో పెట్టాను. నాది కొంచెం చిన్న ఈ గడబడిలో అది కొంచెం ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు. ఇరుచ్ గారు సూట్ లో వేసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, మీరు చూసే ఉంటారు, అది కూడా చూసే ఉంటారు. ఆ సూట్ వేసుకున్న ఫోటోగ్రాఫ్ ని ఒక్క నిమిషం అండి. ఇరుచ్ గారు సూట్ లో వేసుకున్న ఫోటోగ్రాఫ్ చూసే ఉంటారు, అందరూ చూసే ఉంటారు అది. అయితే ఆ ఫోటోగ్రాఫ్ లో ఇరుచ్ గారు ఆయన ఫోటో తీసుకోవాలట. యూనివర్సిటీలోకి అప్లై చేయడానికి, ఇంజనీరింగ్ అడ్మిషన్ అప్లై చేయడానికి ఆయన ఫోటో తీసుకోవాలట. ఆ ఫోటో తీసుకోవడానికి ఏమైందంటే, ఇరుచ్ గారు ఫోటో తీసుకోవడానికి మొట్టమొదటిసారి ఆయన జీవితంలో ఆయన సూట్ వేసుకున్నారనమాట. ఇరుచ్ గారు మొట్టమొదటిసారి ఆయన సూట్ వేసుకున్నారట. ఆ సూట్ లో తన కొడుకుని చూసి ఆయన ఉప్పొంగిపోయాడు. ఎవరు? ఇరుచ్ గారు తండ్రి గారు చాలా ఉప్పొంగిపోయాడు అనమాట. నా కొడుకు సరి అయిన దిశలో ఆయన జీవితం ఆయన ఆ విధంగా ఊహించాడు అనమాట. తన కొడుకు యొక్క జీవితాన్ని ఆ విధంగా ఊహించాడు ఆయన. ఎవరు? మన ఇరుచ్ గారు యొక్క తండ్రి ఆ విధంగా తను బాగా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఆ కొడుకు అంటే అమితమైన ప్రేమ ఆయనకి. అటువంటి కొడుకు యొక్క జీవితం ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఊహించాడు అనమాట. అలా ఊహించిన జీవితంలో వీళ్ళకి ఇక్కడ ఆయన అంటే అంతా సరి అయిన దిశలో వెళ్తున్న జీవితం ఏ విధంగా మారుతుందో ఎవరూ ఊహించలేదు, ఆయన చేశాయని తప్ప. చూడండి, అది ఆయన చెప్తున్నాడు. ఇరుచ్ గారు చెప్పేది ఏంటంటే, బాబా తప్ప
ఎవరికి కూడా. కానీ ఆ విధి ఏ విధంగా ఉంటుందనేది ఆ సరైన దిశలో సరైన దిశలో ఆ జీవితం వెళ్ళిపోతున్నా కానీ విధి ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఎవరికి కూడా తెలియదు సుమా అని అంటున్నారనమాట. ఆయన ఈరోజు గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఈరోజు గారు ఫోటో. ఎస్, ఇది సూట్ లో ఫోటో అండి. ఎస్, గుడ్, నౌ ఐ గాట్ ఇట్. ఒక్క నిమిషం, ఇప్పుడు షేర్ చేస్తాను. ఈరోజు గారి ఫోటో కూడా షేరింగ్ దొరికింది. సో ఇది ఈరోజు గారి యొక్క ఆయన 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 సూట్ లో ఉన్న ఫోటో అన్నమాట. మొట్టమొదటిసారి సూట్ వేసుకుని తన తమ్ముడితో తీసుకున్న ఫోటో అన్నమాట అది, మెహర్బాన్ చేసేవాళ్ళతో. ఆయన అంటున్నారు అంటే ఆయన అన్ని సరి అయిన, అంటే ఈరుచి గారి యొక్క తండ్రి సంతోషిస్తున్నాడు ఏంటంటే నా కొడుకు జీవితం సరి అయిన దారిలో వెళ్తున్నాడని ఆయన సంతోషిస్తున్నాడు. కానీ విధి యొక్క రాత ఏ విధంగా ఉంటుందంటే సరి అయిన దారిలో వెళ్తున్న దాన్ని కూడా తప్పించేస్తుంది విధి. అది అంటున్నాడు ఈరుచి గారు. With Iruch having been raised with meticulousness of Papa and Gaimai Jesawala, it is not surprising to note his attitude in writing a thank you letter acknowledging the happy time they spent in Nasik with Baba, his Mandali and the Meher retreat ashramites. అయితే ఆ విధమైన అంటే ఈరోజు గారు ఆయన యొక్క పెంపకం ఎంత గొప్ప పెంపకం అంటే వాళ్ళ తల్లి గారి యొక్క పెంపకం ఏ విధంగా ఉంటుందంటే ఆయన చాలా జాగ్రత్తగా ఆయన ఇప్పుడు నాసిక్ లో గడిపారు కదా. ఆయన నాసిక్ లో బాబా గడిపితే అంటే వాళ్ళ ఎంత మర్యాద పూర్వకంగా ఆయన పెరగడం, ఎంత ఆచారంతో అంటే ఎంత మర్యాదగా ఆయన ఎంత రివాజుతో ఆయన పెరిగేడనేది, ఆయన తల్లిదండ్రులు పెంచారనేది ఆయన రాసిన ఉత్తరంలో థ్యాంక్ యూ లెటర్ రాశాడు ఆయన బాబాకి. అంటే కృతజ్ఞతాపూర్వకమైన ఉత్తరం రాశాడు బాబాకి. ఏమిటి ఆ కృతజ్ఞత దేనికోసం అంటే బాబా ఆయనకు అనుమతించినందుకు, నాసిక్ లో ఆయనతో ఉండడానికి అనుమతించినందుకు, ఆయన మండలి సభ్యులకి, ఆ మెహర్ రిట్రీట్ నాసిక్ లో ఉన్న మెహర్ రిట్రీట్ లో ఆశ్రమ వాసులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన రాసిన ఉత్తరం ఆయన యొక్క మర్యాదను తెలుపుతున్నది. ఇరుచి గారు ఎంత మర్యాద పూర్వకంగా పెరిగాడో అనే విషయాన్ని మనకి తెలుస్తున్నది అని చెప్తున్నారన్నమాట. మనకి ఆ విషయం తెలుస్తున్నది అంటున్నారు డవన బ్రౌన్ అంటున్నారు అన్నమాట. అంటే అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాల్సిన అంశం ఉంది ఒకటి. ఆ అంశం ఏంటంటే ఒక్క నిమిషం, ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆవిడ రాస్తున్నారు ఒక విషయాన్ని గమనించే అంశాన్ని. బట్ ఆఫ్ ఈవెన్ గ్రేటర్ నోట్ ఇస్ దట్ what it shows about changing picture of who Baba is. Iruch's own feeling for Baba seemed to be reflected in the ways he knows of speaking of him, in his choice of words and particularly in the way he assigned the letters, from first writing with kindest regards, your affectionately, to ending with the last letter boldly with I remain ever in Sri Baba's service, yours sincerely, Iruch Jesawala అని. అంటే ఇరుచ్ యొక్క బాబా ఎడల ఇరుచ్కున్న ఆయన యొక్క అంటే ఇరుచ్ గారికి బాబా ఎడల ఉన్న ఏదైతే ఆ ప్రేమ ఏదైతే ఉందో, అంటే ఆయనకు బాబాకి ఏ విధంగా విధేయుడైపోతున్నాడో అనేది ఆయనకు ఉత్తరాల ద్వారా అవగతం అవుతుందంటుంది ఈవిడ. అంటే మొదటిగా ప్రేమపూర్వక కృతజ్ఞతలతో, ప్రేమపూర్వకమైన నమస్కారములతో అని రాసేవాట ఆయన ఎప్పుడు కూడా. విత్ కైండెస్ట్ రిగార్డ్స్, హృదయపూర్వక నమస్కారములతో, ప్రేమతో ఇరుచ్ అని రాసేవాట. ముందు ఆయన ఉత్తరాలన్నీ కూడా మనం మొన్న కూడా చదువుకున్నాం. ఆ నమస్కారములతో, ప్రేమతో ఇరుచ్ అని రాసేవాడు. అటువంటిది తర్వాతి కాలంలో ఆయన ఉత్తరం ఆయన ముగిస్తూ ఏం రాశాడు? ఐ రిమైన్ ఎవర్ శ్రీ మెహర్ బాబా గారి సేవలో, త్రికరణ శుద్ధిగా ఆయన సేవలో ఎప్పుడు ఉంటానని చెప్తూ ఇరుచ్ జసావాలా, ఆయన సేవకై ఎప్పుడు సిద్ధంగా ఉన్న ఇరుచు జసావాలా అని రాసేట. అంటే చూడండి, అంటే ప్రేమతో ఇరుచు జసావాలా ఆయన సేవకు సిద్ధమైపోయాడు అనమాట. ఆ విధంగా మారిపోయాడు, ఆయన ఉత్తరం మారిపోయింది. అంటే బాబా ఎడల ఆయన చూపించే విశ్వాసం తాలూకు ఏదైతే ఆ పదం ఉందో, ఆ వాడుతున్న పదాలు ఉన్నాయో ఆ పదాలు కూడా ఆ విధంగా మారిపోయాయి అని చెప్తారు ఆవిడ డవానా బ్రౌన్. తిరిగి రేపు స్టార్ట్ చేద్దాం దీనికి. రేపు స్టార్ట్ చేసి
తిరిగి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్యం గారు, మాకు ఈ పుస్తకాన్ని మీరు చదివి వినిపిస్తున్నారు. మాకు వినే భాగ్యాన్ని కూడా బాబా